కందుకూరు పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా కందుకూరు సర్కిల్లోని కందుకూరు పట్టణ గ్రామీణ ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ అన్వర్ బాషా, టౌన్ ఎస్ఐ శివనాగరాజు తెలిపారు. 31 రాత్రి పట్టణంలోని రహదారులపై పోలీస్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని, బహిరంగ ప్రదేశాలలో కేక్ కటింగ్, డీజేలు, బాణసంచాలు కాల్చినా, మందు పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను తీసేసి తిరిగితే అటువంటి వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని, నిరంతరం డ్రోన్స్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడమైందని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా కందుకూరు సబ్ డివిజన్ ప్రజలకి, కందుకూరు సర్కిల్ ప్రజలకి, కందుకూరు పట్టణ ప్రజలకి అందరికీ కూడా ఎంట్రీ ద్వారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈ కొత్త సంవత్సరంలో మంచి అధిరోహాలు సాధించేసి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున అందరికీ కోరుకుంటూ మరొకసారిగా అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. రేపు డిసెంబర్ 31 భాగంగా ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కందుకూరు టౌన్లో ఆ రోజు రాత్రి 7 పికెట్లు, 2 మొబైల్స్, పెట్రోలింగ్ వెహికల్స్, అదేవిధంగా డ్రోన్తో నిరంతరం పహరా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కూడా కొత్త సంవత్సరం అనే నెపముతో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించినా, అదేవిధంగా మద్యపానం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించిన, కేక్ కటింగ్ చేసిన, తర్వాత డీజేలు సౌండ్స్ పెట్టేసి ఇతరులకు ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే తాగి వాహనాలు నడిపినట్లయితే అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఆ వాహనాల మీద కేసులు నమోదు చేసి అవి సీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా మైనర్లు పట్టుబడినట్లయితే మైనర్లతో పాటుగా వారికి వాహనాలు ఇచ్చినటువంటి వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో కొత్త సంవత్సరానికి సంబంధించిన వేడుకలు జరుపుకోవాలని అందరికీ కోరుతున్నాం. కందుకూరు రూరల్ లిమిట్స్ లో మెయిన్ విలేజ్ ని కలిపి కూడా పికెట్స్, పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉలవపాడు లిమిట్స్ లో కూడా పికెట్స్, పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండల పోలీస్ స్టేషన్ లో 2 పెట్రోలింగ్ వెహికల్స్, పికెట్స్ ఏర్పాటు చేశాం. ప్రతి దగ్గర కూడా డ్రోన్స్ తో నిరంతరం పహారా కాస్తూ ఉంటాం. అన్ని కూడా రికార్డింగ్ చేయబడుతుంది. ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు డిసెంబర్ 31 నైట్ కూడా రికార్డింగ్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అనవసరంగా కేసులు ఎదుర్కొని తమ భవిష్యత్తును ఇబ్బంది గురికి చేసుకోవద్దని కూడా కందుకూరు సర్కిల్ తరఫున పేరున అందరికీ కూడా ఎంట్రీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా సుసంతోషాలతో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ టు ఆల్. కందుకూరు పట్టణ ప్రజలందరికీ కూడా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ ఈ డిసెంబర్ 31 రోజు నైట్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గా కందుకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. అదే అన్ని కూడా మళ్ళీ రిపీట్ చేస్తాము. మనకి కందుకూరు టౌన్ లో అర్ధరాత్రి ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసిన, సైలెన్సర్ల పీకేసి లౌడ్ నాయిస్ తో తిరిగిన, అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపిన, ఇదే విధంగా మళ్ళీ ఎవరైనా కూడా అన్నెసెసరీగా న్యూసెన్స్కి క్రియేట్ చేసినట్లయితే వారి మీద ఖచ్చితంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమై ఉన్నాం. అదేవిధంగా 31 రోజు నైట్ కందుకూరు టౌన్లో సుమారు 10 పాయింట్లుగా డివైడ్ చేసి పోలీస్ సిబ్బందిని మొత్తం అన్ని పాయింట్లో ఇంపార్టెంట్ పాయింట్లలో బందోబస్తుగా వేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఆ టైంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కానీ, సైలెన్సర్ పీకేసి తిరుగుతూ ఉన్నా కానీ మాకు దొరికినట్లయితే వారి బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఇంట్లో ఫాదర్స్ కానీ, గార్డియన్స్ కానీ బైకులు వారి పిల్లలు తీసుకుని వచ్చి వితౌట్ లైసెన్స్ తీసుకుని వచ్చి దొరికితే కనుక ఎవరైతే బైక్ ఓనర్ అన్నారో వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ కాబడతాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకి 31 రోజు నైటు ఎటువంటి లైసెన్సులు, సరైన రికార్డు లేకుండా వారికైతే వెహికల్స్ ఇవ్వద్దు. దయచేసి ఈ నూతన సంవత్సరాన్ని అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో చేసుకుంటారని, అదేవిధంగా మాకు పోలీసులు కూడా సహకరిస్తారని కోరుకుంటూ
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.